హలో, ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడ దొరికాడమ్మా వీడు మీకు? ఎవడేవాడు? హా, నా మొగుడు. ఏంటి అల్లుడు గారా? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు? ఈడల్లుడేంటి అమెరికాలో అంట్లు తోముకుని ఎద్దవ్వ, జపాన్ లో జాకెట్లు కుట్టుకునే దద్దమ్మ, పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమ సుంటగాడమ్మా వీడు. ఏంటి అలా తిడుతున్నావు? ఏమైంది? పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అమ్మా, అది కూడా మర్చిపోయాడు. చైనాలో చిప్పలేరుకునేవాడు. ఏదో వర్క్ టెన్షన్ లో పడి మర్చిపోయి ఉంటాడులేవే. హా, అలా మర్చిపోయి ఉంటాడులే అని గుర్తు చేసి సచ్చా. బంగ్లాదేశ్ లో బొంతలు అమ్ముకునేవాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. అల్లుడు చాలా సింపుల్ పర్సన్ అనుకుంటా. పబ్బులు పార్టీలు ఇష్టముండకపోవచ్చు. అంత లేదమ్మా, మొన్ననే వాళ్ళ ఆఫీస్ లో పార్టీ అంటే పావుగంట ముందే పౌడర్ కొట్టుకుని పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు. దుబాయ్ లో దూద్ అమ్ముకునేవాడు వాడు ఫేసు. నువ్వు సోషల్ స్టడీస్ లో స్ట్రాంగ్ అని తెలుసు గాని ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. ముందు అది తిట్టడం ఆపు. నీకేం తెలుసమ్మా నా బాధ. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎప్పుడూ నీతోనే ఉంటాడని ఇచ్చి పెళ్లి చేశారు ఈ ఇండోనేషియా ఇడ్లీ గాడికి. వాడికి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఉండదు. 24 గంటల ల్యాప్టాప్ ముందర వేసుకొని నొక్కుతూనే ఉంటాడు. ఒసేయ్, మొగోళ్ళన్నాక 1,00,000 టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా? మగాన్నిచ్చి పెళ్లి చేయమంటే మెషిన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. నా వల్ల కావట్లేదమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏంటి వచ్చేది? కాళ్ళు ఎరగొడతా. ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదు. కోర్టులో అన్యాయం జరిగిన ముద్దాయిలా నేను ఇంత చెప్తున్నా, నువ్వు కమిషన్ తీసుకునే ఎంపైర్ లా వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు. అట్లుంటదమ్మా నీతోని. అది కాదే వృందా, నేను చెప్పేది విను. సర్లే, ఉంటా, బాయ్. బా, అసలు వినదు, పట్టించుకోదు ఇది.